సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 860 ఎకరాల భూమి కాపాడుతున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ రాము, ఎక్కడెక్కడ హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది, స్థానికులు ఏం చెప్తున్నారు? ఈ కబ్జాదారులు అయితే రంగంలోకి దిగి పెద్ద పెద్ద నిర్మూలన తక్కువ ధర పొందుతున్నారు. రాము, ప్రస్తుతం ఎక్కడెక్కడ హైడ్రా తన కూల్చివేతలు కొనసాగిస్తోంది, స్థానికులు ఏమంటున్నారు? సతీష్, అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట అలాగే ఐలాపూర్ లో హైడ్రా అధికారులు అయితే అక్రమ నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైడ్రా అధికారులు అయితే స్థానికులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చి ఇలాంటి కూల్చివేతలకు పాల్పడము అమానుషం అన్నట్టయితే హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ ముఖ్యంకు సంబంధించినటువంటి ఓ ఫామ్ హౌస్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ 45 ఫ్యామిలీస్ ఒక అపార్ట్మెంట్ లో రెంట్లకు ఉంటున్నారు. ఆ రెంట్ల అయితే వెంటనే ఖాళీ చేయాలన్నట్టయితే వారిని కాల్ చేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంలో అమీన్పూర్ మండలంలోని హైడ్రా అధికారులు అయితే పంజా విస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఐలాపూర్ కావచ్చు, కిష్టారెడ్డిపేటలోని ఈ యొక్క అక్రమ నిర్మాణాలపై ఈ కొరడ జుల్పిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఈ యొక్క రెంటర్స్ అందరినీ కాల్ చేయించడం పైన అక్కడ స్థానికులు అలాగే అక్కడ రెంటుకున్న వాళ్ళు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఉదయం నుంచే ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయినప్పటికీ ఓ గంట సేపటి నుంచి అయితే ఇక్కడ ఏదైతే హైకోర్టు నుంచి నోటీసులు జారీ చేశారో ఈ యొక్క హైడ్రా కూల్చివేతలను ఆపాలని నోటీసులు జారీ చేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఈ యొక్క హైడ్రా అధికారులు ఏవైతే పర్ఫెక్ట్ గా ఈ యొక్క ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ కూల్చివేతలను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి.
భారీగా పోలీసులు కూడా మోహరించారు. అదే విధంగా హైడ్రా అధికారులు పోలీసులు కూడా మోహరించి అక్కడ ఆ యొక్క ఏరియాలకు ఈ యొక్క ఎలాంటి పబ్లిక్ అయితే రాకుండా అన్ని బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఇక్కడ హైడ్రా అధికారులు అయితే ఈ యొక్క కూల్చివేతలను కొనసాగిస్తున్నట్టుగా మనం చేసుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాము. మా బుద్ధి ఫోన్ చేసింది ఏడ్చుకుంటా, ఇట్లా ఆర్డర్ వచ్చింది తెంపేస్తున్నారని అంటే సరే మేము వస్తున్నామని వస్తే సామాన్ అనేది తీయనియాలి, లోపలికైనా రానియాలి, ఒక్కరోజు 2 రోజుల ముందు చెప్పాలి. ఎట్లా ఇట్లా చెప్తే మాకు అచానక్ వచ్చినాము. మాకు ఏమి ఇవ్వలేదు, మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు, ముందు సమాచారం ఏమి లేదు. ఇప్పుడే వచ్చింది మాకు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎప్పుడు వచ్చింది మీకు? మాకు 7:30కు ఫోన్ వచ్చింది. మేము 8 గంటలకు ఉన్నాం. ఉన్నారా దీంట్లో మీరు? మా కిరాయికి మా బుద్ధి ఉంది. మా అల్లుడు ఏం చేస్తారమ్మా? ఆయన బండి ఉండే ఆ డబ్బు ఉండే, అది కూడా లేదు. అది కూడా నిన్న మున్సిపాలిటీ పంపించారు, ఇది కూడా లేదు, ఏది లేదు. ఇప్పుడు ఆయన రోడ్డు మీద వేసినారు. ముందు నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు? మాకు ఎవరు ఇవ్వలేదు, మాకు ఎవరు చెప్పలేరు. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు చెప్పారు వీళ్ళు? మాకు ఇప్పుడు 7 గంటలకు తెలిసింది. ఇప్పుడే మా బుద్ధి ఫోన్ చేసింది ఏడ్చుకుంటా, ఇట్లా ఆర్డర్ వచ్చింది. మీరు అనవసరమైన ఆందోళన గురవద్దు. ఏమీ లేదు. చెప్తున్నా కదా, మీరు అనవసరమైన ఆందోళన గురవద్దు. దయచేసి ఏమీ లేదు. చెప్తున్నా కదా, మీరు అనవసరమైన ఆందోళన గురవద్దు. దయచేసి ఏమీ లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 860 ఎకరాల భూమిని కాపాడుతున్నామని చెప్తోంది ప్రభుత్వం. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్లో మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు తాజా పరిస్థితి వివరించేందుకు. కుమార్, ఏంటంటే ఒకవైపు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్ చేస్తున్నారు, మేమందరం రెంటుకుంటున్నాం, ఎటు సడన్గా వచ్చి కూల్ చేస్తామంటే ఎలా అని కొంతమంది స్థానికులు వాపోవడం మనం ఇప్పుడు ప్రత్యక్షంగా విన్నాం. ఏం జరుగుతోంది అక్కడ? కూల్చివేతలు కొనసాగుతున్నాయా? ఏం చెప్తున్నారు స్థానికులు, అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. అయితే హైడ్రా మరొక భారీ ఆపరేషన్కి అయితే మొదలుపెట్టిందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు పటాన్చెరు ప్రాంతంలోని అమీన్పూర్ ప్రాంతంలో కూడా భారీ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు హైడ్రా సిబ్బంది అలాగే పోలీస్ అధికారులు సుమారు 1000 మంది వరకు కూడా ఇక్కడ ఏదైతే బందోబస్తు కాస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేసే పరిస్థితి అయితే ఉందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా గతంలోని ఏదైతే ఐలాపూర్లోని ముఖ్యంగా ముఖీం సంబంధించి అతని తమ్ముడు అజీం అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు అయితే
తొలగిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ భవనంలో ఇప్పటికే 45 వరకు కూడా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ అన్నింటిలో కూడా ఇప్పటి వరకు కూడా రెంట్కు వచ్చిన జనాలు కూడా ఉన్నారు. అయితే ఇటు హైడ్రా సిబ్బంది గతంలో కూడా దీనిపై విచారణ చేపట్టిన తదనంతరం కూడా దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తిగా సంసిగ్ధమైందనే చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే గతంలో అంటే సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలోని ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. ఐలాపురం గ్రామంలోని ముఖ్యంగా ఇళ్ల జోలుకు వెళ్లకుండా కూడా హైడ్రా చర్యలు అయితే తీసుకుంటుందనే చెప్పొచ్చు. అయితే పేదల ఇళ్ల జోలుకు వెళ్లకుండా హైడ్రా ఈ ఆపరేషన్ అయితే చేపడుతుంది. అయితే కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా సరే నిర్మాణాలు జరిపిన ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి ముకిం గెస్ట్ హౌస్తో పాటు ముకిం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనం కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తుంది. అయితే ఈ తాండాలో నివాసాలతో పాటు ఐలాపురంలోని ఇల్లు జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను అయితే ప్రస్తుతం హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఈ ఐలాపురం గ్రామంలోని 1 నుండి 220 సర్వే నెంబర్లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే అయితే ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు కూడా రావడం జరిగింది. అయితే ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతుందని చెప్పొచ్చు. అయితే 863 ఎకరాల భూమి విలువ వచ్చేసి 15,000 కోట్లకు పైగా ఉంటుందని ఇప్పటికే అంచనా వేస్తారు. అయితే యథావిధిగా ఈ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నా పట్టించుకోకుండా న్యాయవాది ముకిం నిర్మించిన గెస్ట్ హౌస్ సైతం కూడా హైడ్రా తొలగించిందని చెప్పొచ్చు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముకిం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనం కూడా ప్రస్తుతం హైడ్రా అయితే కూల్చివేస్తుంది. ముఖ్యంగా ఐలాపూర్లోని ఈ హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం ఒక 2 గంటల తాత్కాలికంగా ఆపారు. ముఖ్యంగా ఈ భవనంలో ఉన్న రెంటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ముందుగానే వాళ్ళకి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక 2 గంటలు మాత్రం ఇది ఒక బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ సామాన్లు అన్ని తీసుకునేదానికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ హైడ్రా అధికారులు ఈ ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారో ఖాళీ చేయించిన తర్వాత దీనికి సంబంధించి హైడ్రా ఏదైతే మళ్ళీ కూల్చివేతలు అయితే ప్రారంభిస్తాయి. ముఖ్యంగా గతంలో అంటే వారం రోజుల క్రితం ఇటు మందకృష్ణ మాదిగతో పాటు న్యాయవాది ముఖ్యం కూడా ఏదైతే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐలాపురంలో ఉన్న భూములు ఏదైతే కూల్చివేసిన సమయంలోని ముఖ్యంగా దానికి అడ్డుకోవాలంటూ కూడా సూచించారు. దాన్ని సవాల్గా తీసుకున్న హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా 1000 మంది హైడ్రా అధికారులతో పాటు 1000 మంది పోలీస్ సతీష్ అంటే కుమార్ అంటే మనకి టైం అవుతుంది బ్రీఫ్గా చెప్పండి. పక్కన ఇంకా నిర్మాణాలు జరుగుతుంటే కూడా మనకి లైవ్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే అవి ప్రభుత్వ భూములైనా అసలు మరి ఎంత అలా ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని ఫ్లోర్లు కడుతుంటే అధికారులు అప్పుడేం చేస్తారు? సతీష్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 1200 పైచీలకు ఎకరాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే ఉంది. అయితే 1 నుంచి కూడా 260 సర్వే నెంబర్ల వరకు కూడా ఈ భూమి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించింది. అయితే ఇప్పటికే చాలా మటుకు ఆక్రమణలు అయితే జరిగాయని చెప్పొచ్చు. అక్కడ సామాన్యులు చాలా మంది ఇళ్లలో కూడా నిర్మించుకున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ నిర్మించుకున్న ఇళ్ల జోలికి అయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే వెళ్ళలేదు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమి మిగతా 860 ఎకరాలకు సంబంధించిన భూమిని మాత్రం ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్ల వరకు కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అంచనా వేశారు. అయితే దాన్ని కాపాడేందుకు హైడ్రా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ భారీ ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే ప్రజలను అంటే జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. అయితే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నేలమట్టం చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ కుమార్.